సూళ్లూరుపేట మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం నందు ప్లకార్డులు చేతబట్టి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ రవిబాబు మరియు మున్సిపాలిటీ కమిషనర్ నరేంద్ర కుమార్. తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, అందరూ ఓటు ప్రాధాన్యత తెలుసుకొని బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే జాతీయ యువ ఓటర్ల రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం బాధ్యతగా భావించి సూళ్లూరుపేట బస్టాండ్ కూడలేనందు మానవహారం నిర్వహించి అందరిచే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చైతన్యపరచాలని తెలిపారు. ఓటర్లు తుది జాబితా విడుదలైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు నూతన ఓటర్లకు నమోదు చేసుకునే అవకాశం ఉందని సూళ్లూరుపేట తహసీల్దార్ రవిబాబు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్లకు శాలువా పూలమాలలతో సత్కరించి వారికి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి మనము ప్రతి సంవత్సరం 25వ తేదీ జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏర్పడి ఒక పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభించిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా వయోజనులకు నిష్పక్షపాత ఓటింగు, ఓటర్లు చేర్చుకోవడం, ఎవరైతే ఇంకా చేర్చుకోకుంటున్నారో వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చుకోవడం, అదేవిధంగా అవగాహన కల్పించడం, ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనేటట్లు అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకు చాలామంది విద్యార్థులు వచ్చారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, బిఎల్ఓస్ అనేక మార్లు ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి సీనియర్ ఓటర్లు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమము ఇక్కడ అయిన తర్వాత మన గోకులకృష్ణ కాలేజీలో ఎస్ఐ రేటింగ్, అదేవిధంగా ఎలక్ట్యూషన్ కూడా కండక్ట్ చేశాము. వాళ్ళకి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రజలకి అందరికీ ఓటర్ జాబితాలో ఓటర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని ఖచ్చితంగా బాధ్యతగా వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఎట్లాంటి మద్యానికి కానీ డబ్బులకు కానీ ఇతర విషయాలైన ప్రలోభాలకు కానీ గురి కాకుండా ఓటుని వినియోగించుకోవాలి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుని నోటికి అమ్ముకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అందరికీ మరొకసారి ఈ సభావేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను, ఓటుని నోటుకి అమ్ముకోవద్దు, ప్రలోభాలకి అమ్ముకోవద్దు. నిష్పక్షపాతంగా ఉన్నటువంటి యొక్క తిరుగులేనటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించుకొని మీకు ఇష్టమైనటువంటి నాయకుల్ని చట్టసభలకు పంపడానికి ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులైనటువంటి మన ఆర్డీఓ గారికి జిల్లా స్థాయిలో బెస్ట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా కమెండేషన్ వచ్చింది కాబట్టి వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారి ప్రతినిధిగా మన ఆర్డీఓ ఆఫీస్ తరఫున డిఓ మేడం గారు వచ్చారు. వారిని క్లుప్తంగా